వ్యవహారానికి సంబంధించి కూడా రకరకాల ప్రశ్నలు ఎదుర్కొంటున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా తనదైన స్టైల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఏమంటారు? అంటే ఆయన ఏమంటాడంటే, నాకు లడ్డు లాంటి అవకాశం సెకీతో ఒప్పందాలకు సంబంధించి అరెస్ట్ చేయదలుచుకుంటారు, వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేవాడు, నన్ను అరెస్ట్ చేయాలంటే నేను అరెస్ట్ చేయగలను, కానీ నేను చేయను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని కాదు, నేను పద్ధతిగా ఉంటాను అని ఫస్ట్ పాయింట్. ఆడికి ఆగిపోయి ఉంటే నిజమే కదా, జగన్ ఆయన అరెస్ట్ చేసినాడు, రావుడు ఈ నెత్తి లోపలేస్తుంటాడు కదా అని కొంత చర్చనీయాంశం ఉండేది. ఆ తర్వాత అంటే నిజాలు చెప్పేసినాడు. ఆ నిజాలు ఏంటి? ఆ నిజాలు ఏంటంటే, అసలు లడ్డు లాంటి అవకాశం ఒక పక్క అంటాడు, ఇంకో పక్క ఏమంటాడంటే అమెరికాలో కేసు అయ్యింది, రేపు వాళ్ళు మేము పొరపాటుని ఇప్పుడు అరెస్ట్ చేసేసినామంటే ఆ పేరుతో రేపు ఆ కేసు లేదని అక్కడ కానీ తేలిందంటే అప్పుడు తప్పు అవుతుంది కదా అంటాడు. అంటే ఆయనకి అనుమానం ఉంది అది నిజమా కాదని. ఒక పక్క ఏమో అరెస్ట్ అంటే నిజం చెప్పినాడు, ఏదో పేపర్లో చూసో సాయంత్రం ఆ డిబేట్లు చూసేసి చంపే అరెస్ట్ చేసేస్తే రేపు ఆడ లేదని తేలితే రేపు తప్పు అవుతుంది కదా అంటాడు. లేదని తేలితే అని అంటున్నాడంటే లేదని అర్థం, కేసు లేదని అర్థం. మరి కేసు లేదని ఇప్పుడు రోజు జగన్ అరెస్ట్ ఎందుకు చెప్పాలి? దానికి ఎందుకు సపోర్ట్గా మాట్లాడాలి? ఇప్పుడు సెకీలో ఏం అరెస్ట్ చేస్తారు మీరు? ఎవరిని అరెస్ట్ చేయాలి సెకీలో? సెకీ అనేది ఏంటి? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఆదానితో ఇంకో కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం సారాంశం ఏంటంటే, వాళ్ళు ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంటారు. సెకీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మేము రాష్ట్ర ప్రభుత్వాలకు దీన్ని సేల్ చేస్తాము, మీకు ఒక గ్యారంటీ ఇస్తాం 20 ఏళ్ళు 30 ఏళ్ళు. అంటే సోలార్ అనేది కొత్త న్యూ టెక్నాలజీ కదా, కాబట్టి 20-25 అంటే మీరు రండి, పెట్టుబడులు పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి వాళ్ళతో మీరు పెట్టుబడులు పెట్టుకుంటే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హాజీ చూపించారు, వాళ్ళకి ఒక నమ్మకాన్ని కల్పించినారు, చేస్తూ ఒక తప్పు చేసినారు నా దృష్టిలో. ఏది? సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్. వాళ్ళు ఒక షరతు పెట్టారు, టెండర్లు పిలిచారు, టెండర్లో కండిషన్ పెట్టారు, సోలార్ ఇంత ఉత్పత్తి చేసి లోయెస్ట్ రేట్కి ఎంత ఇస్తే వాళ్ళకి ఇస్తాం చెప్తూ, సోలార్ ఎనర్జీని సప్లై చేయడంతో పాటు సోలార్ ఎనర్జీకి కావాల్సిన ఎక్విప్మెంట్ ను తయారు చేసే సంస్థగా ఉండాలంట కండిషన్. అప్లై టెండర్లో పాల్గొనే కండిషన్. తమాషా అంటే భారతదేశంలో 2 ఉన్నాయంట, అవి ఒకటి ఆదానికి, ఒకటి ఇంకొకటికి. అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళిద్దరు తప్ప ఎవరు టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా చేసినారనేది ఆరోపణ సెకీ పైన. ఈ తప్పు అయితే ఎవరిది తప్పు అవుతుంది? సెకీది అవుతుంది. సెకీ ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. యాక్షన్ తీసుకోదంటే వాళ్ళ మీద తీసుకోవాలి. వాళ్ళ ఒప్పందాల మీద రాష్ట్రానికి సంబంధం లేదు. వేసిన టెండర్లో లోయెస్ట్ జగన్ తీసుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందువల్లనే దీన్ని రద్దు చేయండి అని మీలాంటి జర్నలిస్ట్ అడిగితే, రద్దు చేయాలంటే 25 ఏళ్ళ ఒప్పందం ఉంది, ఆ 25 ఏళ్ళ ఒప్పందం ముందుగా రద్దు చేస్తే డబ్బులు కట్టాలి అంటాడు. అంటే ఇండైరెక్ట్ గా నేను అవి రద్దు చేయని చెప్పేసి. ఇంతకు ముందు మనం ఒక డిబేట్ లో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే పాయింట్ ని లేవనెత్తారు. దానికి ఆస్కారం ఉందంటారా నిజంగానే? 25 ఒప్పందం ఉంది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఎవరు ఉల్లంఘిస్తే వాళ్ళు ఫైన్ కట్టాలి, మనం ఉల్లంఘిస్తే కట్టించాలి, కరెక్టే. కానీ అవినీతి లేదా తప్పులు, ఇర్రెగ్యులారిటీస్ దాంట్లో జరుగుంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకునే సార్వభౌమాధికారం ప్రభుత్వాలకు ఉంటాయి. వాళ్ళు కోర్టు వెళ్ళినా కూడా, ఇప్పుడు జగన్ కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు, అది నిరూపించండి. లేదా చంద్రబాబు లేదా ఒప్పందాలను తప్పులు ఉన్నాయి నిరూపించి కానీ దాని యాక్షన్ తీసుకుంటే అప్పుడు కోర్టుకి వెళ్తాడు. 25 ఏళ్ళ ఒప్పందం ముందే తీసుకున్నాడు. అప్పుడు కోర్టు ఏం చెప్తుంది? ఇర్రెగ్యులారిటీస్, అవినీతి జరిగిన చోట చట్టాలు కుదరవు, అది ప్రభుత్వానికి అధికారం ఉంది, కొట్టడ బారేస్తారు. ఈ రెండు జరగలేదు కాబట్టి వీళ్ళు పోరు. దానికి ఏం చెప్తారు తెలివిగా? 25 ఏళ్ళు ఉంది కాబట్టి మేము రద్దు చేసుకోలేము అంటారు. రద్దు చేసుకున్నప్పుడు అంటే అవినీతి మీకు ఇంకా ఆయన 1700 కోట్లు ఇచ్చాడు, మీకు నెక్స్ట్ ఇస్తాడా ఇంక 20 ఏళ్ళు అని అర్థం వస్తుంది కదా. కాబట్టి ఇది రాంగ్. ఆ ఒప్పందాలు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు పైన కోపం ఉంది కాబట్టి అమెరికాలో ఏదో కేసు అయింది కాబట్టి ఆయన మెడకు చుట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇప్పుడు సీన్లోకి వచ్చిన తర్వాత అసలు కథ చెప్పినాడు. అసలు కథ అని చెప్పేసి గమ్మున ఉండాలి. మళ్ళీ నాకు కక్షాదింపుల రాజకీయాలు లేవు అంటాడు. ఆ డ్యూయల్ స్టెప్. అందువల్ల ఆదాని విషయం దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మనకు ఆదాని కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు. ఈ సర్టిఫికేట్ ఎవరు ఇస్తున్నారంటే చంద్రబాబు ఇస్తున్నాడు. జగన్ కి సర్టిఫికేట్ చంద్రబాబు ఇవ్వడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరం. ఇన్ని రోజులు జగన్ నేను తప్పు, ఇండైరెక్ట్ ఇప్పుడు చంద్రబాబు కూడా చెప్తారు. అండ్ మరో పక్క మనం క్లియర్ గా చూడొచ్చు పురుషోత్తం రెడ్డి గారు, ఓ పక్క మోదీ గారికి అదానీ గారికి సంబంధించి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరు ఒకే మాట మీద ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అదానికి సంబంధించిన వ్యవహారంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా స్టెప్ తీసుకోగలిగితే అది మోడీ గారికి వ్యతిరేకంగా తీసుకున్నట్టే కొంతమందికి అనిపించవచ్చు. అందువల్ల కూడా వెనక్కి తగ్గే అవకాశాలు లేకపోలేదా అనేది కూడా ఒక ప్రశ్నే. అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే, ఆయన చేసుకోవాలంటే నెంబర్ 1 నేను చెప్పాను కదా, ఇర్రెగ్యులారిటీస్ అనే ఆరోపణ దేనిపైన ఉందంటే
మీరు ఎంపిక చేసుకున్న కంపెనీకే టెండర్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సెకి ఇది జగన్ మీద కాదు. ఉమ్, అదేంటంటే ముందు చెప్పాను కదా, టెండర్లు వేసేటప్పుడు అన్కండిషన్ గా టెండర్లు వేయాలి. కండిషన్ పెట్టారు. ఏం కండిషన్ అంటే, భారతదేశంలో ఉదాహరణకు మీరున్నారు, నేను బిల్డింగ్ కడుతున్నాను, ఇసుక టెండర్ మీకు ఇస్తాను, ఒక పెద్ద పెద్ద కాంప్లెక్స్ కడుతున్నాను, 2 ఏళ్ల పాటు నెలకి ఇన్ని ట్రాక్టర్లు ఇసుక కావాలి అని మీకు ఇసుక టెండర్ ఇస్తాను. అది చూసాం ఎక్కడ లోయెస్ట్ చేస్తే నీకు ఇస్తాను అంటారు. నేనేం కండిషన్ పెట్టానంటే, ఇసుకతో పాటు ఇసుక సప్లై చేసే ట్రాక్టర్ల ఉత్పత్తి కూడా నువ్వు చేసి ఉండాలి అంటాడు. నీకేం సంబంధం ట్రాక్టర్ల ఉత్పత్తి? ఎవడో ట్రాక్టర్ తీసుకుని పోతావు. ఉమ్, ఇవి అట్లాంటి కండిషన్ పెట్టారు. విద్యుత్తుని మాకు ఇవ్వడమే కాదు, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కావాల్సిన పరికరాలు ఉత్పత్తి చేసే కంపెనీ కూడా మీకు ఉండాలి అని పెట్టారు. 6 కంపెనీలు 2 ఉంటాయంట భారతదేశంలో, అది ముందే తెలుసు. అంటే వాళ్ళిద్దరికి ఉపయోగపడేగా టెండర్లు వేసినారు. ఇది కదా అవినీతి అంటే ఉమ్, నిజమైతే. మరి దీనిపైన ఎవరిని విమర్శించాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విమర్శించాలి. విమర్శించాలంటే మిత్రపక్షం చంద్రబాబు గారు ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిందంటే ఈ కంపెనీ తప్పు, ఆ కంపెనీలో వాళ్ళకి అంత ఇచ్చినాడు, జగన్ గడి ఇచ్చాడని చెప్పాలి. ఆ ధైర్యం ఉందా? బీజేపీతో భాగస్వామ్యం అవుతున్న ఆ ధైర్యం ఉందా? చేయలేరు. చేయలేనప్పుడు దాని జోలికి ఎందుకు పోవాలి? ఏసేస్తే ఒక పని అయిపోతే వేసారు, అప్పుడు వాళ్ళ మీద చుట్టుకుంది. మీలాంటి వాళ్ళని నాలాంటి ధైర్యంగా రసేసేసే వేరొద్దు అంటాం. కాబట్టి చంద్రబాబు గారు ఆ రోజు, చంద్రబాబు గారు డైరెక్ట్ గా మాట్లాడలేదు, కొన్ని మీడియా సంస్థలు ఆయనకు అనుకూలంగా మాట దాన్ని పెంచి పోషించారు తెలుగుదేశం వారు. ఇప్పుడు వాళ్ళ మేడగా జుట్టుకుంది.